మేము పుంగనూరు నుంచి తిరుపతికి బస్సులో వెళ్ళాం. బస్సులో రాత్రి 9 గంటల 10 నిమిషాలకి హెలికాప్టర్ హంసఫార్ ఎక్స్ప్రెస్ ఆ ట్రైన్లో 2 రోజుల ప్రయాణం అనంతరం జమ్మూ తావీకి రాత్రి 8 గంటలకు దిగినాం. జమ్మూ తావీ నుంచి రాత్రి కాట్రా సిటీకి 10:30కంతా చేరుకున్నాం. ఆ రాత్రి అక్కడ నిహారిక కాంప్లెక్స్, నిహారిక లాడ్జ్, మాతాజీ వాళ్ళ హోటల్ అనుకుంటా, వాళ్ళ దాంట్లో బస చేసినాం. ఎర్లీ మార్నింగ్ నిద్రలేసి మాతా వైష్ణవీదేవికి హెలికాప్టర్లో పదామనేసి నిశ్చయించుకున్నాం. టికెట్లు కూడా బుక్ చేసినాం. 10 గంటలకి మాది హెలికాప్టర్ మాతా వైష్ణవి అక్కడ పొగమంచు వల్ల సిటీ పోలేకపోయినాం. తిరిగి గుర్రాల పైన అర్ధం దా వరకు గుర్రాల మీద వెళ్ళాం. అక్కడి నుంచి బ్యాటరీ కార్స్ ఉంటాయి. ప్రతి 2 అవర్స్కి బ్యాటరీ కార్స్ బయలుదేరుతాయి. అక్కడ రాత్రి 10:30కు అమ్మవారి దర్శనం చేసుకున్నాం. మాతా వైష్ణవీదేవి అద్భుతమైన శక్తిపీఠం, చాలా చాలా బాగుంది. ఈ ఆలయానికి ప్రతి ఒక్కరూ వీలైన కాటి ఒక్కసారైనా చూస్తే చాలా బాగుంటుంది. తర్వాత రాత్రి ఆడనే బస చేసాం. మరుసటి రోజు తెల్లారితో ఈ రోఫేలో వెళ్ళాం. అక్కడ చూసుకొని మళ్ళా బ్యాటరీ బండి ద్వారా అర్ధం దావుకి వచ్చేసాం. ఆ బ్యాటరీ బండిలో కూర్చొని మేము కూర్చున్నది వీడియో ఉంది, చూడండి. తర్వాత గుర్రాల ద్వారా పల్లకి ద్వారా కాట్రాకు వచ్చేసాం. ఇంకొక వీడియోలో హరిద్వార్కు వెళ్తున్నాం. రాత్రి సాయంకాలం 5 గంటలకు ఆ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. మానసాదేవి ట్రిప్. ఇక్కడి నుంచి హరిద్వార్కు వెళ్ళాలనుకుంటున్నాం. రాత్రి సాయంకాలం 5 గంటలకు ట్రైన్ ఉంది. హరిద్వార్ మరుసటి రోజు తెల్లవారుతో 7 గంటలకి ట్రైన్ దిగుతాం. అక్కడ మానసాదేవి, చండీదేవి, గంగా హారతి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై మాతాజీకి, జై మాతాది, జై.
పాన్ గంగా